కోణం కేసులో తాను పూర్తిగా నిర్దోషినని న్యాయస్థానమే ఆ విషయాన్ని స్పష్టం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నారని స్పష్టం చేశారు. మంచిర్యాలలో మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్ ను కాపాడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ బీజేపీలో కలిస్తే అది నేరాన్ని అంగీకరించినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలో నిజం లేదని పునరుద్ఘాటించారు. భారతీయ జనతా పార్టీ గారి పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము